ఇక కరీంనగర్లో పోలింగ్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో రిపోర్టర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? రవంతి, కరీంనగర్లో ఉదయం నుంచి కూడా పోలింగ్ బూతులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 1 గంట వరకు వచ్చిన పోల్ పర్సెంటేజ్ చూస్తే 45.11% కరీంనగర్ లోక్సభ పరిధిలో నమోదైంది. ఇక్కడ చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ సప్తగిరి కాలనీలోని బూత్ల దగ్గర దాదాపు భారీ క్యూ లైన్లలో ఇటు మహిళలు ఇటు పురుషులు కూడా వెయిట్ చూస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ పర్సెంటేజ్ గత 2 గంటలలో అంటే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో దాదాపు 20% పోలింగ్ నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో ఈ మధ్యాహ్నం టైంలో బూతులన్నీ వెలవెలబోతూ ఉంటాయి, కానీ ఇక్కడ సప్తగిరి కాలంలో మాత్రం పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు. మనకు ఇప్పటివరకు 7 అసెంబ్లీ సిబ్గంట్ల పరిధిలో 1 గంటకు వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ కనుక చూస్తే కరీంనగర్లో 37.95%, తర్వాత చొప్పదండిలో 48.4%, వేములవాడలో 50.11%, సిరిసిల్లలో 46.19%, తర్వాత మానకొండూరులో 49.1%, హుజురాబాద్లో 39.66%, హుస్నాబాద్లో 48.83% నమోదైంది. అంటే దాదాపు 45 నుంచి 50% మధ్యలో పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈరోజు కొంచెం వేసవి తీవ్రత తక్కువగా ఉండడం కావచ్చు, తర్వాత మిగతా కారణాలు ఏవైనా కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకుంటారు. అమ్మ, ఎప్పుడు వచ్చారు క్యూ లైన్లకు? అప్పుడే వచ్చినా సార్, చాలాసేపు అవుతుంది. చాలాసేపు. ఎందుకు లేట్ అవుతుందట మరి? ఏమో అడగాలి, ఇక మీరే చెప్పాలి. ఇక మాకు ఎంతసేపు అయింది? మీ నిలబడి వచ్చి ఇప్పుడు వచ్చారా? పావు గంట అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుందా? ఎక్కడి నుంచి వచ్చినమ్మా? ఇక్కడే సప్తగిరి, మాది ఎల్ఎండి నుంచి వచ్చినాము. రామ్నగర్ నుంచి కొందరు మంది వచ్చిండ్రు. చాలా కొంతమంది పురుష ఓటర్లు, వీళ్ళని కూడా మాట్లాడదాం, ఎందుకు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది సార్, ఎంతసేపు అయింది సార్ మీరు క్యూ లైన్లోకి వచ్చి? 12 o'clock వచ్చినామండి. ఇప్పటిదాకా కూడా ఇంకా అవుతలేదు. లోపల మంద కూడా జరుగుతుంది, కొంచెం స్లోగా జరుగుతుంది. మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు వాటర్ సప్లై లేదు, కొంచెం ఎండలో దాహం ఎక్కుతుంది. మురుషులు అంటే ఎట్లా అట్లా ఉంటున్నాం, కానీ స్త్రీలకు మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం స్పీడ్గా జరుగుతుంది, ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం బాగా ఎండ ఉన్నది, పొద్దున మాత్రం కొంచెం స్లో ఉండే, కానీ మధ్యాహ్నం చాలామంది ఆ చోట్ల క్యూ లైన్ బాగా పెద్దగా అయిపోతుంది, ఇబ్బందికరంగా ఉన్నది. కొంచెం స్పీడ్ పెంచాలని చూస్తున్నాం లోపల. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కరీంనగర్. ఓకే, మార్నింగ్ రాకుండా ఇప్పుడు మధ్యాహ్నం టైంలో వచ్చారు? అంటే నేను 12కే వచ్చాను. అంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. అట్లీస్ట్ కొన్ని వాటర్ ప్రొవైడ్ చేస్తే హెల్ప్ఫుల్ ఉండేది. ఇట్స్ ఓకే, బట్ ఓట్ కోసం డెఫినెట్లీ రావాలి కాబట్టి రావడం జరిగింది. ఎన్నోసారి ఓటేయడం? ఇది సెకండ్ టైం. పార్లమెంట్కి ఫస్టా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. అవును. ఓకే, ఇక్కడ చాలా మంది యూత్ ఓటర్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి తమ్ముడు? ఓకే, మీరు ఎట్లా ఉన్నారు సార్? ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ? మేము వచ్చి 1 hour అవుతుంది. ఏంటి సార్, ఎందుకు లేట్ అవుతున్నారు ఏమని అడిగారా? ఇక్కడ ఈవీఎం ప్రాబ్లం ఉన్నట్టుంది లోపల, అందుగురించే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చెప్తున్న వాళ్ళు అయితే బాగా లేట్గా ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కరీంనగర్లో కొన్ని చోట్ల ఓటర్ లిస్టులో పేర్లు గల్లంతు కావడం కావచ్చు, తర్వాత ఒక బూత్కు బదులు ఇంకొక బూత్లో పేర్లు నమోదు కావడం కావచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు మనకు చింతకుంట లాంటి చోట కావచ్చు, జ్యోతినగర్లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో అయితే బీర్ల రాజయ్య అనే వ్యక్తి తన ఓటును ఆల్రెడీ నేను వచ్చేసరికి వేరే వాళ్ళు వేసిపోయారన్న ఒక ఫిర్యాదును కూడా వినిపించారు. ఇంకొక చోట ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, దాదాపు గంట అరగంట సేపు కూడా పోలింగ్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి టైంలోనే ఇట్లా క్యూ లైన్లు బార్లు తీరి చాలా జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓవరాల్గానైతే కరీంనగర్లో ఊహించిన దానికంటే ఈసారి పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ పార్లమెంటు ఎన్నికల్లో మనకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 64.5% నమోదైతే ఈసారి ఇంకా ఎక్కువ శాతం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకే మనకు 45.11%, అంటే దాదాపు మొత్తం 18 లక్షల ఓటర్లు ఉన్నారు, 17,95,000 ఓటర్లు ఉన్నారు. అందులో 45% అంటే దాదాపు మనకు 8 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఆల్రెడీ ఓటర్లు ఓటకు ఓటకు వినియోగించుకున్నారు. ఇంకా దాదాపు ఇవాళ ఇప్పుడు 1 గంట అంటే ఇంకా 5 గంటల సమయం ఉంది. ఈ 5 గంటల టైంలో పెద్ద ఎత్తున కూడా ఓటు వేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని తమ పనులకు వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల అక్కడ పోలింగ్ బూత్లు ఆల్రెడీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయిల్ని అయితే ఆ ఊర్లో ఉన్న 100% ఓట్లు ఆల్రెడీ వేసేశారు. చాలా చోట్ల గ్రామస్తులు ఉదయం పూటనే ఓటు హక్కు వినియోగించుకొని తమకున్న వ్యవసాయ పనులు కావచ్చు, ఇతర పనులకు కావచ్చు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నది అర్బన్ పోలింగ్ కేంద్రం. అర్బన్ పోలింగ్ కేంద్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటు చైతన్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యూత్ కావచ్చు, తర్వాత వృద్ధులు కావచ్చు, ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వృద్ధుల కోసము, వికలాంగుల కోసం ఇప్పటికే ఒక హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కానీ అంతకంటే అక్కడ వినియోగించుకోలేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. మహిళలు కూడా పోటీ పడి ఓటు వేస్తూ ఉన్నారు.
ఓవరాల్గా ఈ పెరిగిన ఓటు ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనే విషయంలో పొలిటికల్ పార్టీలు ఇప్పటికే లెక్కలేసుకుంటా ఉన్నాయి. ఓట్లు పెరగడము తగ్గడము రెండు కూడా ఒక టెండెన్సీని చూపెడతాయి. ఈసారి మరి పెరగడం వాతావరణం బాగుందని వస్తున్నారా, లేకుంటే నిజంగానే ఏదైనా కారణంతో ఓటు వేసేందుకు ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారన్నది ఇక మనకు వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శ్రవంతి, ఓవరాల్గా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుందనేది గ్యారెంటీగా తెలుస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.